హాస్పిటల్ తీసుకొచ్చే టైంకి బంగారయ్య అనే వ్యక్తి టీడీపీ కార్యకర్త చనిపోయాడు. రెండో వ్యక్తిని మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి రిఫర్ చేశారు. మరొక ఇద్దరు ఒక పేషెంట్లుగా ఇక్కడ కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇది కేవలం పాత కక్షలు, గత ప్రభుత్వంలో జరిగినట్టు పాత కక్షలు, తప్పుడు కేసులు పెట్టారనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో కావాలని దాన్ని ఇప్పుడున్న క్యాడర్ని ఏదే విధంగా డిమోడల్ చేయాలనే ఉద్దేశంతో దాడి చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. వెంటనే పోలీసులు స్పందించి అక్కడ రాత్రి మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు గ్రామంలో పోలీస్ పికెట్ 25 మందితో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి తదుపరి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కేసు నమోదు చేసి జరిగిన సంఘటనలపై ప్రత్యక్ష సాక్షులు రెండు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వాటిని గ్యాదర్ చేసుకుని ముద్దాయిల్ని పికప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది అనుమానితులను ఇప్పటికే మేము అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. పూర్తి విచారణ అనంతరం ముద్దాయిల్ని ఒకటి షార్ట్ టైంలోనే ఈరోజు లేదా రేపు షార్ట్ టైంలోనే అరెస్ట్ చేసి మిగతా విషయాలన్నీ కూడా మీకు కూలంకుషంగా వివరిస్తాం. ఓన్లీ అనుమానితులు ఉన్నారు, సమ్ పీపుల్. ఏ కొత్తపల్లిలో నిన్న ఈ కనుమ దృష్టిలో పెట్టుకొని ఈ ఆటలాడుకునే దగ్గర గొడవ జరిగింది. వెంటనే మన పోలీసులు స్పందించి వాళ్ళని చెదరగొట్టారు. దానిపై కూడా కేసు నమోదు చేసి 6 మీద వాళ్ళని ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కఠినమైన చర్యలు తీసుకుంటాం. అది కూడా రాజకీయ అంటే అక్కడ జరిగినటువంటి ఆ గేమ్స్లో జరిగినటువంటి విషయాలు. కాకపోతే ఇద్దరు చెరొక పార్టీకి చెందిన వ్యక్తులు. ఐరన్ రాడ్స్, నైఫ్స్, కత్తులు, కర్రలు, అక్కడ సీన్లో బ్లేడ్లు కూడా దొరికినాయి. మారణాయుధాలతో అయితే చేశారు కావాలనే ఉద్దేశంతో. సుమారు ఒక 50 మంది వరకు దాడిలో పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. 10 మంది వరకు ఐడెంటిఫై చేశారు ముద్దాయిలుగా. వాళ్ళని కొంతమందిని విచారిస్తున్నాం. ఇటువైపు అయితే 4 గాయాలు తగిలి ఒక అతను చనిపోయాడు. 4 ఇంకా తెలియదు, విచారిస్తున్నాం. మెయిన్ ఎవరు అంతే పొలిటికల్ రైవలరీస్తో మనం 2 గ్రూపుల మధ్య ఉన్నటువంటి రైవలరీ దృష్టి పెట్టి మనం 2 వర్గాలని మనం బైండ్ ఓవర్ చేసాం, కేసులు నమోదు చేసాం. ఎప్పటికప్పుడు ట్రబుల్ మాంగర్స్ని పిలిపించి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేస్తున్నాం. అయినా కానీ నిన్న ఒక చిన్న ఇష్యూని దృష్టిలో పెట్టుకొని ఈ దాడి చేయడం జరిగింది.